అరటాకే ప్రమాదం అన్నట్టు లారీ డ్రైవర్ల బ్రతుకులు అధ్వానంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు లారీ డ్రైవర్ల గురించి పట్టించుకోలేదు, లారీ డ్రైవర్లకు ఇన్సూరెన్స్ కావాలని పట్టించుకోలేదు, లారీ డ్రైవర్ల క్షేమాలు పట్టించుకోలేదు, లారీ డ్రైవర్లకు కనీసం పింఛన్ ఇవ్వాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రతి లారీ డ్రైవర్కు కూడా నెలకు ఇంత పింఛన్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా లారీ డ్రైవర్లు కూడా పేద లారీ డ్రైవర్లు ఇది ప్రభుత్వంలో జరుగుతున్న తీరు వాళ్ళందరూ పట్టించుకోవాలని మీరు ఏం కోరుతున్నారు? ముఖ్యమంత్రి లారీ డ్రైవర్లకు ఎలాంటి న్యాయం జరగాలని కోరుతున్నారు? మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏం కోరుతున్నారు? మీకు న్యాయం జరగాలన్నా అంటే మీకు ఎలాంటి న్యాయం జరగాలి? పింఛన్ గిట్ట రావాలని కోరుతారా? అది అంటే ఇసుక ఖాళీల వల్ల గంటలకు రోజుల కొద్ది ఆపు చేస్తున్నారు కదా, మీరు దీని గురించి ముఖ్యమంత్రికి ఏం కోరుతున్నారు? డైలీ లోడ్ అయితే బాగుండదు, పట్టించుకోవడం లేదని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ జగన్తో సమ్మయ్య గౌడ్, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుండ్లపల్లి ఇసుక క్వారీ నుండి.